ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చరిత్రలో ఒక మహాకుట్ర నిర్వీర్యమైంది. తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి పవిత్రమైనటువంటి లడ్డూ ప్రసాదంలో జంతువుల కొవ్వు కలిసింది, పంది కొవ్వు కలిసింది, వాళ్ళ బొందలో కొవ్వు కలిసిందని చెప్పి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేసినటువంటి దారుణమైనటువంటి ఉన్మాదకరమైనటువంటి వ్యాఖ్యలు. మనిషి పుట్టక పుట్టినవాడు ఎవ్వడూ కూడా ఇప్పటి వరకు తిరుమల లడ్డుకి 310 సంవత్సరాల చరిత్ర ఉంది. ఈ 310 సంవత్సరాల తిరుమల లడ్డులో జంతువుల కొవ్వు, పంది కొవ్వు ఇలాంటివి కలిసినాయి అని చెప్పి ఏ ముఖ్యమంత్రి కాదు కదా, మనిషి పుట్టక పుట్టినవాడు ఎవరూ మాట్లాడలా. మొట్టమొదటిసారి ఈ కూటమి ప్రభుత్వానికి సంబంధించినటువంటి ముఖ్యమంత్రి, అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి, కొంతమంది మంత్రులు, నాయకులు, కొన్ని పత్రికలు, కొన్ని టీవీ ఛానళ్ళు చేసినటువంటి మహా దుష్ప్రచారం ఈరోజు పూర్తిగా నిర్వీర్యం అయిపోయిందని చెప్పాలి. ఎందుకంటే 140 కోట్ల హిందువుల మనసులను గాయపరిచారు దాదాపుగా సంవత్సరంన్నర నుంచి. ఎందుకంటే 2024 సెప్టెంబర్ నెలలో ఇవాళ ఎమ్మెల్యేల సమక్షంలో చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటి ఉన్మాదకరమైన వ్యాఖ్యలు, ఈ ఉన్మాదకరమైనటువంటి వ్యాఖ్యల మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి రాజ్యసభ సభ్యులు, మాజీ టీటీడీ చైర్మన్గా ఉన్నటువంటి వైవి సుబ్బారెడ్డి గారు, అలానే అక్కడ సుబ్రహ్మణ్య స్వామి గారు, వీళ్ళందరూ కోర్టుని అప్రోచ్ అయినప్పుడు సుప్రీంకోర్టు ఆ రోజు చంద్రబాబు నాయుడు గారికి చివాట్లు పెట్టినా సిగ్గు ఎగ్గేమన్నా చంద్రబాబు నాయుడు గారికి లేదు. కాబట్టి ఏదైతే అయినా కూడా దాని తర్వాత కూడా అలాంటి వ్యాఖ్యలే చేస్తూ సంవత్సరం నుంచి ప్రజల మనసును గాయపరిచినటువంటి తీరు. ఎన్డీడీబీ రిపోర్టు ఏదైతే నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డు, అదేవిధంగా హర్యానాలోని ఏదైతే నేషనల్ డైరీ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఎన్డీఆర్ఐ ఇచ్చినటువంటి ల్యాబ్, ఈ 2 ల్యాబులు కూడా జంతువుల కొవ్వు కానీ, ఏదైతే పంది కొవ్వు కానీ ఇటువంటి ఏమీ లేవని చెప్పి ఇప్పుడు రిపోర్ట్ ఇచ్చిన తర్వాత ఇంకా చంద్రబాబు నాయుడు గారు తన ఉన్మాదకరమైన వ్యాఖ్యలు వెనక్కి తీసుకోకపోగా ఇంకా కల్తీ నెయ్యి కలిసిందని చెప్పి ఇంకొక దుష్ప్రచారానికి కూడా మళ్ళీ తెరలేపుతా వస్తూ ఉన్నారు. ఇప్పుడు మీరన్న జంతువుల కొవ్వుకు సంబంధించినటువంటి దాని మీద మీరు చేసినటువంటి వ్యాఖ్యల్ని, మనిషి అనేది మీరు ఉంటే ఇప్పటికైనా మనిషిలాగా మీరు మారాలని అనుకుంటే, నేను మనిషి పుట్టకే పుట్టుకుతున్నానని చెప్పి మనిషి పుట్టకలోనే బతుకుతున్నానని మీకు ఏమైనా అనిపిస్తే ముఖ్యమంత్రి కానీ ఉప ముఖ్యమంత్రి కానీ ముక్కు నేలకు రాసి దేవుణ్ణి బహిరంగ క్షమాపణ కోరి ప్రజలందరినీ కూడా క్షమాపణ కోరాలి. రాజకీయంగా ఏదైతే రాజీనామా చేసి జీవితంలో ఇటువంటి వ్యాఖ్యలు ఇంకెప్పుడు చేయనని చెప్పి ముఖ్యమంత్రి చెప్పాలి. ఎందుకంటే ఈరోజు 140 కోట్ల హిందువుల విశ్వాసాన్ని దెబ్బతీశారు. ఖచ్చితంగా మీరు పెట్టుకున్నది వెంకటేశ్వర స్వామితో పుట్టగతులు లేకుండా మీ తెలుగుదేశం ఈ కూటమి ప్రభుత్వం పోకపోతే అడగండి. మీరు మాట్లాడినటువంటి మాటలకి ఇప్పటికైనా సరే ఏదైతే పాప ప్రక్షాళన, ఎందుకంటే మీకు దేవుడంటే భయం లేదు, దేవుడంటే భక్తి లేదు. మీ ఇష్టం వచ్చినట్టు నోటికి ఏదొస్తే అలా ఆ బలుపు మాటలు మాట్లాడటం బాగా అలవాటు అయిపోయింది. ఎవడన్నా మనిషి పుట్టక పుట్టినాడు ఇప్పుడు వరకు ఈ విధంగా లడ్డు మీద ఇలాంటి వ్యాఖ్యలు చేశారా? మొట్టమొదటిసారి మీరు చేసి ఇంకా దాని మీద ఇంకా కూడా కుట్రలకు తెరలేపుతా ఉన్నారు. సో ఖచ్చితంగా దీనికి సంబంధించినటువంటి ఈ పాపం చంద్రబాబు నాయుడు వాళ్ళ కూటమి ప్రభుత్వాందే. ఈ పాపానికి ప్రాయశ్చిత్తం వీళ్ళు చేసుకుంటారా? ఖచ్చితంగా లేదంటే దేవుడు వీళ్ళకి శిక్ష విధిస్తాడని మాత్రం ఖచ్చితంగా చెప్పదలుచుకున్నాం. ఇప్పటికైనా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు, అదేవిధంగా యావత్ ప్రపంచంలో ఉన్నటువంటి హిందూ భక్తులు కూడా ఈ దుర్మార్గుడైనటువంటి చంద్రబాబు నాయుడు, ఆ పవన్ కళ్యాణ్ గారి మనస్తత్వం ఎలాంటిదో గ్రహించండి. దేవుణ్ణి కూడా రాజకీయాల్లోకి లాక్కొచ్చి ఏ విధంగా హిందూ మతాన్ని, అదేవిధంగా తిరుమల వెంకటేశ్వర స్వామిని అపవిత్రం చేయాలని చెప్పి, ఆ లడ్డూ ప్రసాదాన్ని అపవిత్రం చేయాలని చెప్పి ఎలాంటి మహా కుట్రకు వీళ్ళు తెరలేపారో ఇప్పటికైనా దయచేసి ఆలోచించి వీళ్ళందరికీ బుద్ధి చెప్పమని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున, అదేవిధంగా ఒక హిందూ భక్తుడిగా కోరుతా ఉన్నా.